ఈ ఎఫ్ఎల్ఎస్లో నేను వెళ్ళిన చోట 3వ తరగతి ప్రతి పిల్లవాడిని కూడా పరిశీలన చేస్తున్నా. అలా పరిశీలన చేసినప్పుడు ఇంగ్లీష్లో 9 అంశాలు ఉన్నాయి. ఆ 9 అంశాలు కూడా ఏమవుతుందంటే ఫస్ట్ రీడింగ్ ఒకటి సెంటెన్స్ ఉంటుందండి. ఆ రీడింగ్ సెంటెన్స్ తర్వాత ఇంకో సెంటెన్స్ కూడా అదే ఉంటుంది. ఈ రెండింటిని మనం మంచిగా చదవాలంటే ఆ పిల్లవాడికి ఫోనెటిక్స్ అనేటువంటి రావాలి. ఆ ఫోనెటిక్స్ వచ్చినప్పుడే ఆ పిల్లవాడు ఏమవుతుందంటే ఆ పదాన్ని చదవగలుగుతాడు, రాయగలుగుతాడు. దానికి మూలం ఏంటంటే ఫోనెటిక్స్ అనేటువంటి విషయాన్ని మా టీచర్స్ కూడా చాలా చక్కగా గ్రహించేసి దాన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనం ఎఫ్ఎల్ఎస్లో గణితాన్ని కూడా తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే గణితంలో కూడా మరి గ్రిడ్ ఉందండి, మన నంబర్ గ్రిడ్ ఉంది. ఆ నంబర్ గ్రిడ్లో ప్రతి పిల్లవాడిని చదివిస్తున్నాను నేను. చదివించినప్పుడు నంబర్స్ అన్నీ చెప్తున్నారు. అలా చెప్పుకుంటూ అందులో బిగ్ ఏంటి స్మాల్ ఏంటి అని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఈజీగా చెప్పడం జరుగుతూ ఉంటుంది.